వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఉప్పల్ బీజేపీ సీనియర్ లీడర్ రేవేలి రాజు బలవన్ మరణానికి పాల్పడ్డాడు. బీబీ పౌండ్లో దూకి మరీ చనిపోయాడు. ఒకవైపు కుటుంబ కారణం వల్లనే నేను చనిపోతున్నానంటూ ఒక సెల్ఫీ వీడియో పెట్టడం, దాంట్లో నా అమ్మని నేను కొట్టాను, తప్పు చేశానంటూ క్షమించమని ఆ వీడియోలో కోరడం, అదే కాకుండా నా కుటుంబానికి నాకు చేసిన అన్యాయం నా కుటుంబానికి చెయ్యకు, నా కుటుంబం చాలా ఇన్నోసెంట్ అంటూ కూడా సొంత అమ్మని కోరడం. మరి సొంత అమ్మని కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, బలవన్ మరణానికి పడ్డానికి అవసరం ఏమొచ్చింది అనేది కూడా అనేక డౌట్స్ అయితే వస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు వాళ్ళ భార్య ఉంది. అమ్మ నమస్తే. అసలు ఏం జరిగింది? బీజేపీ సీనియర్ లీడరు, మరోవైపు చాలా మంచి వ్యక్తి అని చెప్తూ ఉంటారు. అటువంటిది ఒక సెల్ఫీ వీడియో పెట్టుకొని దాంట్లో నేను బలవన్ మరణానికి పాల్పడుతున్నాను, నా అమ్మని సొంత అమ్మని నేను చేసుకున్నాను, అదే కాకుండా నాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు అని, నా కుటుంబానికి జరగొద్దు అన్నారు. అసలు ఏం జరిగింది? ఏంటి మీ కుటుంబ కలహాలు ఏంటి? అమ్మ మా ఆయన కుటుంబాన్ని ఫస్ట్ నుంచి ముందుకు తీసుకొచ్చింది మా ఆయనే. మా మామయ్య తాగిపోతుండే, మా మరిది పిలిచి వచ్చి పడిపోతుండే అనారోగ్యంతో. మా ఆయన ముందుండి వాళ్ళని నేనే మంచి ఉండేనే, నేనే తెలివి కల్లోని కొంచెమని కుటుంబాన్ని ముందుకు తీసుకొచ్చిండు, పైకి తీసుకొచ్చిండు. ఆయనకు కొంచెం పెట్టుబడి పెట్టిండు, ఇంటికి ఆయన కొంచెం పైసలు పెట్టిండు. నా పెళ్ళి తర్వాత కూడా నా కట్నం పైసలని తీసుకొచ్చి ఇంటి నిర్మాణానికి పెట్టిండు, మొత్తం చేసిండు, మొత్తం పనులు ఆయన్ని చేసిండు. మా మామ చనిపోతే కూడా మొత్తం ఆయన పెట్టుకున్నాడు. మా అత్తమ్మ రూపాయి పెట్టలేదు. ఇంటి రెంట్స్ వస్తే కూడా ₹1 తీసుకోలేదు. దాంట్లో నుంచి తిండి, ఫుడ్, బట్ట పొట్ట అన్ని ఖర్చులు మేమే భరించినాము. మా ఆయనకి కొంచెం తెలుగుందని వాళ్ళు మొత్తము మా ఆయన మీదే భారం వేసిర్రు. అమ్మ ఇప్పుడు కొంచెం బిజినెస్ రన్ అవుతలేదని నా డబ్బులు నాకు కావాలని కొంచెం అడిగితే లేవన్నారు. అన్నీ అడిగిండు, లేవన్నారు. ఆమె ఎన్ని రోజుల నుంచి రెంట్స్ తీసుకుంటుంది, రెంట్స్ ఏం చేస్తున్నావు అమ్మా, నాకు కొంచెం డబ్బులు సాయం చేయని అడిగిండు. రెంట్స్ నేను ఇవ్వను, నా దగ్గర లేవు అన్నది. 25,000 వస్తుండే మంత్లీ. అవి ఏం చేసిందో తెలియదు. సొంత కొడుకు చెప్పలేదు, ఇంటిని నడిపించి ముందు నడిపించిన కొడుకే చెప్పలేదు. ఆమె ఏం చేస్తుందో తెలియదు. ఇద్దరే కొడుకులు. ఫస్ట్ కొడుకునే, రెండో కొడుకు పిడిసి వచ్చిండే చిన్నప్పటి నుంచి. ఆయన ఆరోగ్యం బాగుండదని ఆయన ఏమి పని చేయకపోతుండే, ఒక్క పని కూడా చేయకపోతుండే. ఇంట్లో వండి పెడితే తిని కూర్చుంటుండే. ఆయన 30 years వచ్చేవారు కూడా వండి పెడితే తిని కూర్చున్నాడు అంతే. ఆయన ఆరోగ్యం బాగాలేదని ఇంటి పడ్డనంతా తనపై నేర్చుకున్నాడు. మా ఆయన తనపై నేర్చుకుని ముందుకు నడిపిస్తున్నాడు కుటుంబాన్ని. పండగలైనా పబ్బాలైనా ఏదైనా. మా మామయ్య చనిపోతే కూడా సింగిల్ ఎంపీ కూడా మా అత్తమ్మ దగ్గర ఆశించలేదు. మొత్తం మా ఆయనే పెట్టుకున్నాడు. 3 లక్షల ఖర్చు అయితే ఇంటి నిర్మాణానికి 6-7 లక్షల ఖర్చు పెట్టిండు మా ఆయన. కొంచెం బిజినెస్ రన్ అవుతలేదని, ఇంటి రెంట్స్ ఉన్నాయి కదా అమ్మ నీ దగ్గర, నాకు కొంచెం ఎకనామికల్గా ప్రాబ్లం వచ్చింది, నాకు కొంచెం డబ్బులు ఇవ్వమంటే ఇవ్వలేదు. ఇవ్వకపోతే గలీలతో అడిగిపించిండు. చెప్తే వింటలే నా మాట అని పెద్ద మనుషులలో అడిగిపించిండు. వాళ్ళ మాట వినలేదు, గలీల మాట వినలేదు. బంధువులను పిలిపించి అడిపించిండు, వాళ్ళ మాట వినలేదు. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు. ఇవ్వను లేవు అన్నది. ఇంటి రెంట్స్ అన్నీ తీసుకొని ఏం చేసినావు, నాకు కొంచెం సాయం చేయమంటే చేస్తలేవు. ఇంటి బాధ్యత అంతా నా మీదనే వేసుకుని నడిపించినా అన్నా కదా, నాకు కొంచెం వేయడానికి ఏమవుతుంది అంటే ఇవ్వలేదు. ఆయనను చాలా రకాలుగా అడిగి కొంచెం మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిండు. మనస్తాపానికి గురైంది. మెంటల్ కొంచెం ఖరాబ్ అయింది. ఇక్కడ బిజినెస్ రన్ అవుతలేదు, చేతిలో డబ్బులు లేవు అనేసి రియల్ ఎస్టేట్ అట్లాగా పడిపోయింది కదా. మనుషులు ఉండేనా? అడిగారా? వాళ్ళ అమ్మని అడిగారా? ఇట్లా వాళ్ళ పరిస్థితి బాగాలేదు కదా, వాళ్ళకి సాయం చేయమని చెప్పారా? ఎందుకు ఏం చేస్తుండే డబ్బులంతా? ఆమె ఏం చేస్తుందో ఎవరికి చెప్పట్లేదు, ఎక్కడ పెట్టిందో చెప్పట్లేదు. ఆయనకు అదే కోపం వచ్చింది. మరి ఎందుకు అంత సొంత కొడుకుకి ఇవ్వకుండా ఎవరికి ఇస్తుందో ఏమో. ఇంకా రెండో కొడుకుని ఎంబడి పెట్టుకుంది ఆమెనే. రీసెంట్ గా పెళ్లి చేసింది ఆ అమ్మాయి. ఫస్ట్ ఒక పెళ్లి, నెక్స్ట్ మళ్ళీ పెళ్లి చేసింది. ఫస్ట్ ఒక పెళ్లి చేస్తే అమ్మాయి విడాకులు అయినాయి, మళ్ళీ చేసిర్రు. ఎందుకు
ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అసలు? అంటే తల్లిని ఎందుకు, అంటే ఎవరు కూడా సొంత తల్లిని కొట్టారు, అటువంటిది ఎవరు కొట్టారు? ఆ వీడియో కూడా చాలా వైరల్ గా అయింది. కావాలని చేసిరు, వైరల్ చేసిరు. ఆయనకి రాజకీయ పరంగా దెబ్బతీయాలని ఆయన ముందే కొంచెము మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిండు. ఏం చేస్తున్నాను సంగతి, బీపీ హై రేజ్ తెప్పించుకొని, బీపీ ఆయనకి షుగర్ ఉన్నది, షుగర్ పేషెంట్, బీపీ రేజ్ చేసుకొని ఏం చేస్తున్నాడో, ఆవేశం వస్తే ఏం చేస్తున్నాడో ఆయనకి తెలియని పరిస్థితి వచ్చింది. ఆయన మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిండు. బీపీ షుగర్ ఉన్నది ఆయనకి. ఇంత అడిగినా చెప్పకపోయేసరికి కొంచెం మెంటల్ డిప్రెషన్ అట్లా చేసుకున్నాడు. ఆ వీడియో ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసిన అమ్మాయి 1.5 month అవుతుంది ఆ అమ్మాయి పెళ్లి. ఆమెకి ఈ స్టోరీలు అన్నీ ఏం తెలుసు అసలు, ఆమెకు ఎంత కష్టపడ్డారు, ఎంత బాధ. ఆమెనే ఎక్కడ వీడియో తీసింది, ఇంకా దేంట్లో పెట్టిందో, ఇక ఆమెనే తీసింది వీడియో మాత్రం. వైరల్ చేసింది ఎవరో తెలియదు. డబ్బులు ఇచ్చి దాన్ని ఎడిట్ చేయించి, మోదీతో దిగిన ఫోటోస్ ఎడిట్ చేయించిరట, బీజేపీ నాయకులతో దిగిన ఫోటోస్ ఎడిట్ చేయించి, డబ్బులు ఇచ్చి అది ఎడిట్ చేయించారట, వైరల్ చేశారట. మా ఆయన మీద రాజకీయ పరంగా దెబ్బతీయాలని, మా ఆయనని పడని వాళ్ళు ఉంటారు కదా, అపోజిషన్స్ చేసిరో తెలియదు, ఇంట్లో వాళ్ళు చేసిరో తెలియదు, డబ్బులు అడుగుతున్నాడని. ఆమె అయితే వీడియో తీసింది, వాళ్ళ తోటి కోడలే. సొంత తల్లి ఏం చెప్తుంది మరి ఇప్పుడు? ఆ వీడియోలో కూడా క్లియర్ గా చెప్తుంది, నాకు చేసిన అన్యాయము నా పిల్లలకు చెయ్యకు అని అడిగింది. అప్పుడు ఏం చెప్పారు? డబ్బులు ఇవ్వకుండా ఏం చేయకుండా చెప్తలేదు, అడగండి ఆమెను కూడా, ఆమె ఏం చెప్తలేదు. ఇట్లా మరణాలు ఎందుకు అయితే, చేసిన పని మాత్రం ఇంతే. ఆమె అడిగింది మాత్రం ఇంతే, కాదు ఆయన అడిగింది మాత్రం ఇంతే, ఎక్కువ ఏం అడగలేదు. ఆయన నేను పెట్టిన పెట్టుబడి కొంచెం నాకు సాయం చేయమ్మా, నాకు బిజినెస్ రన్ అవుతలేదు, కొంచెం ఎకనామికల్ ప్రాబ్లం వచ్చింది, నాకు కొంచెం సాయం చేయి, నువ్వు ఇన్ని రోజులు రెంట్స్ తీసుకుంటున్నావు కదా, నువ్వు మొత్తం ఇంటి రన్ చేసి నేనే కదా, నీ దగ్గర డబ్బులు ఉంటాయి కదా, నాకు ఇవ్వు, కొంచెం సాయం చేయంటే నా దగ్గర లేవంటే లేవని చెప్తుంది. మరి ఎక్కడ పెట్టినావు అంటే చెప్పట్లేదు, ఏం చేసినావు అంటే చెప్పట్లేదు. ఇంటి బాధ్యత మొత్తం తన పైన వేసుకొని ఇంటిని రన్ చేస్తున్న ఆయనకి, ఒక పెద్ద కొడుక్కి ఒక అమ్మ చెప్పదా డబ్బులు ఎక్కడ పెడుతున్నా, ఏం చేస్తున్నా అనేది కన్న కొడుకు తెలియకుండా ఉంటుందా? అట్లా చేసిరు. మొత్తం ఆయన వాడుకున్న చేసిరు. ఆయన జీవితంతో ఆయన మొత్తం జీవితం మొత్తం ఇంటికే అర్పితం చేసిండు. ఆయన కావాలని సంపాదించుకున్న డబ్బులు ఏమీ లేవు, ఏమీ లేవు, మొత్తం ఇంటికే పెట్టేసిండు. అమ్మ తమ్ముడు అని అమ్మాయిని కూడా సరిగ్గా వైరల్ చేసిన పట్టించుకునేవాడు కాదు. ఇప్పటికీ కొంచెం ఎకనామికల్ గా ప్రాబ్లం వచ్చిందని కొంచెం మెంటల్ డిప్రెషన్ గురైండు. ఈ వీడియో చూసి నాకు ఉప్పల్లో తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది. నేను ఎవరి ముందు తిరగాలి, నేను చచ్చిపోతా అని అంతా పని చేసేసిండు. వీడియో పెట్టిన సంగతి నాకు తెలియదు. ఒక్కసారి వాళ్ళ ఆ తల్లితో కూడా మాట్లాడదాము. అమ్మ, ఏంది మీ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి, మీరు డబ్బులు ఇవ్వలేదు, మీ వల్లనే మీ కొడుకు చనిపోయాడు అంటూ చెప్తున్నారు. అది కాక ఆయన చనిపోయే టైంలో కూడా ఆ వీడియో పెట్టిండు, మీరు చూసిర్రు ఆ వీడియో? దాంట్లో ఏమన్నారు, అమ్మ క్షమించు, నీ మీద చేయి చేసుకున్నా, నేను తప్పు పని చేసినాను, నాకు చాలా బాధగా ఉంది, క్షమించు అని చెప్పిర్రు. అది కాక నువ్వు నాకు చేసిన అన్యాయం నా పిల్లలకు చేయొద్దు అని అన్నారు. ఏమంతగానో మీ సొంత కొడుకుకి అన్యాయం చేసి మరి అతను చనిపోవాల్సి వచ్చింది? ఏం జరిగింది అసలు? చెప్పండి, ఒక్క నిమిషం ఆగండి, కాదండి. ఇప్పుడు అక్కడ వీడియో పెట్టాడు, సొంత కొడుకే వీడియో పెట్టాడు కదా, అమ్మ వల్లనే చనిపోతున్నా అని. మీరు మాట్లాడనివ్వకపోతే అర్థమైంది, మీరు అట్లా చేయకూడదు కదా. మరి ఒక్కసారి మాట్లాడనివ్వండి కదా. అరే ఒక్కసారి మాట్లాడి, ఇప్పుడు ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ ఉంది కదండి, ఇప్పుడు ఫ్యామిలీ కూడా మానసికంగా వాళ్ళ పరిస్థితి కూడా అసలు తెలియాలి కదా ఏం జరిగిందో. ఒక్కసారి మాట్లాడనివ్వండి. అరే ఒక్కసారి ఆమె వర్జన్, ఆమె తప్పు లేదేమో, మరి వర్జన్ చెప్పనివ్వండి. కాదండి, ఒక్కసారి ఆమె వర్జన్ కూడా విననివ్వండి. ఆమె మాట్లాడడానికి రెడీగా ఉంది, మీరే ఆపుతున్నారు. మరి ఆమె రెడీగా ఉంది కదండి మాట్లాడడానికి, ఒక్కసారి మాట్లాడివ్వండి. వాళ్ళ తల్లి రెడీగా ఉంది, మాట్లాడుతుంది ఆమె, ఒక్కసారి మాట్లాడివ్వచ్చు కదా. వాళ్ళ కుటుంబం కూడా మాట్లాడింది కదా అండి. నేను చెప్తున్నా, మా బీజేపీలో మహానాయకుడు ఉండే, మా కుప్పల గట్టి నాయకుడు ఉండే,
కేవలము మనస్తాపం చెంది మనసు కకలా వికలమయ్యి ఈ పోస్టులు పెట్టినందుకు మోడీ గారు కలిసిండు. మోడీ గారు పోస్టులు పెట్టి ఇవన్నీ చేసి చాలా చండాలంగా చేసారు. ఎందుకు పార్టీల పేరు చెప్తే గలీజుగా ఉంటుంది. ఈ పార్టీ నాయకులంతా కక్ష తీసుకుంటారు. వాడు ఇజ్జత్కు చేస్తాడు, మాటకు చేస్తాడు. ఆ మనిషి అటువంటి మనిషి ఉండే, ముక్కుసూటిగా పోయే రాజకీయ నాయకుడు ఉండే. నేను కూడా మా ఎంబడి ఉన్నాడు కదా, ఇన్నేళ్ళ నుండి చూస్తున్నాం కదా మేము. ఎవరికి లొంగిపోవు. కానీ ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎవ్వరూ నమ్మతలేరు. యావత్ ఉప్పల్ కాదు, చుట్టుముట్టు కాన్స్టిట్యున్సీ కాదు, ఎంపీ కాన్స్టిట్యున్సీ కూడా ఎవరు నమ్మతలేరు. అరే ఇంత గట్టి మనిషి కేవలము ఆ వీడియోలల్లా పోస్టులు పెట్టిరమ్మా. ఆ పోస్టు పెట్టినందుకు మనస్తాపం పనా లేకపోతే వేరే వాళ్ళ మర్దలు చెప్పిండు. వాళ్ళ మర్దలు ఏం చేసి వీళ్ళకి షేర్ చేసింది ఆమె. తప్పే చెప్పిండు, నేను వాంగ్మూలంలో ఇచ్చిండు. ఆ అమ్మాయి ఎవరికి పంపించిందో చెప్తలేదు. అయితే నేను పెద్ద మనుషులు అందరం కలిసి అమ్మాయికి చెప్పినాము, నువ్వు ఎవరికి మొదలు పంపించినావో కనీసం మీ కుల పెద్దల కన్నా చెప్పమ్మా, లేదా పోలీసు వాళ్ళు ఆల్రెడీ నిన్ను అడుగుతారు, మరి మీ కుల పెద్దలకు చెప్తే వాళ్ళు అక్కడ ఇస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అని చెప్పి. కుటుంబ కలహాలు కాస్త రోడ్డు మీద తీసుకురావాలని అనుకున్నామా? కుటుంబ కలహాలు ఏం లేవు, ఆస్తి పంపకాలు ఏదో ఇబ్బంది అయ్యి, ఒకటే ఇల్లు ఉన్నది, ఆస్తి కూడా ఏం లేదు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమిగో అమ్మ రియల్ ఎస్టేట్ చేస్తాడు. రియల్ ఎస్టేట్ అంతా మీకు తెలుసు కదా, రియల్ ఎస్టేట్ అంతా ఇట్లా అయిపోయింది, కకావికలం అయిపోయింది. దాని ప్రాబ్లం ఉన్నది అందరికీ ఉన్నది, దానికి ఒక్కరికే కాదు, మొత్తం తెలంగాణ మొత్తం ఉంది. మొత్తం అందరు నీరే అదంతా నాది తప్పైనా సరే అమ్మా, ఆయన సరిగా నేను పోయినా సరే అమ్మో, నేనేమి మాట్లాడమ్మా, నేను ఎవరికి ఏమి అన్యాయం చేయలేదమ్మా. నేను అమ్మా నా వాళ్ళని నేను చూసుకున్నా అమ్మా, నన్ను తేరో వచ్చిందమ్మా నాయమ్మా. అవునమ్మా, ఎందుకు నేను ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఎందుకో తర్వాత చెప్తాను. ఆ వీడియో ఎవరు మీరే వైరల్ చేసిరా లేకపోతే బయట వస్తుందా? ఎవరు రోడ్డు మీద కొడితే రోడ్డు మీద చేసి అంతే, ఎవరు చేసింది తెలియదు. అంటే ఎందుకు ఆ వీడియోలో కూడా మీకు క్షమాపణ చెప్పిండు? చూసిర్రా వీడియో? ఏం క్షమాపణ చెప్పిర్రు? మీరు అన్యాయం చేసిర్రు చెప్పిండు, ఏ సమర్పణ నాకు తెలియదు. నాయనతో నెల రోజు సంది నేను మాటలేదు, ముచ్చట్లేదు, నా అమ్మ అని పిలవలేదు. ఫుల్లో చెప్తున్నా కదా, అసలు మాటలే లేవు మీకు? ఆయన కొట్టినప్పటి నుంచి మాటలు లేవా? లేవు, 4 మాటలు కొట్టిండు. అది లాస్ట్, అది ఫోన్ లైన్స్ కూడా అది లాస్ట్ కొట్టుకో. అంటే ఏంది ఇప్పుడు ఆయనకి పరిస్థితి బాగాలేదు, మిమ్మల్ని డబ్బులు అడిగిందంట, మీరు ఇవ్వనంట. పరిస్థితి బాగాలేకుంటే పోయిన సంవత్సరం 2 లక్షలన్నర ఇచ్చిన, 5 తులాల పుస్తలు తాడిచ్చిన. నీ పరిస్థితి బాగాలేకపోతే ఇచ్చిన 2 లక్షలన్నర ఇచ్చిన పోయిన సంవత్సరం. నా కొడుకు బాధపడుతుండాలి, నా పిల్లగాడనే బాధపడుతున్నాను. ఇస్తే కదా ఇంకా ఉన్నాయి 20-30 లక్షలు వంతాన పెట్టినావు. ఇట్లా అంటే నా తాను లేవురా, ఉన్న కాడికి ఇచ్చిన. మీరు అప్పటికైనా డబ్బులు ఇస్తూనే ఉన్నారు ప్రతిసారి? అడిగిన ఇట్లా ఆ బాధ అని అడిగితే ఇస్తూనే ఉన్నా. మా ఇంకా ఉన్నాయంటే నేను ఏడికెళ్తే బీరాప గుళ్ళ పెడితే బీరాప గుళ్ళ తానం చేసి. పెద్దల మనుషులు చెప్పిర్రా నా దగ్గర డబ్బులు లేవు, మా కొడుకు డబ్బులు అడుగుతున్నాడు అని చెప్పి? ధర్మం తింటా కూడా అన్న వద్దులే అని అన్నది భార్యని. ఇద్దరు వచ్చిర్రు భర్త భార్య బీరాప గుళ్ళ. ఆడికి కూడా వస్తే దంగలే 4-5 మాటలు పెట్టినా. ఇల్లు అయితే 3 భాగాలు చేయాలని చెప్పిన. మరి నేను ఎక్కడ పోవాలం అన్నా, ఒప్పుకోలే. డబ్బుల కోసం అని పెట్టిండు ఆయన, డబ్బుల కోసం. నేను ఇస్తూనే ఉన్నా. ఏ సొంత కొడుకు కూడా తల్లి మీద చేయి చేసుకోడు, ఎందుకు అంత వరకు వచ్చింది? అన్నెత్తిల శని కూర్చున్నది, అన్నెత్తిల శని కూర్చొని నన్ను ఒక్క చెటాన చెంప దెబ్బ కొట్టలే. అమ్మ అని పిలిస్తే నోరుతోటి పిలుస్తారు, బస్తీన మొత్తం మెచ్చుకుందరు నా కొడుకుని. నా కొడుకు పిలువలి అది అంతే. నేను బయట అయ్యనే అయ్యా సరే. ఒకవైపు కుటుంబం అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, మరోవైపు కుటుంబ కలహాల వల్లనే అతను చనిపోయాడని ప్రస్తుతం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. మరోవైపు చాలా మంచి వ్యక్తి అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. అదే కాక కుటుంబ కలహాలే, తల్లి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒకవైపు ఇల్లు కట్టేటప్పుడు కూడా నేనే ఉన్నాను,
చేశాను. మొత్తము ఇల్లంతా కూడా నేనే కట్టాల్సి వచ్చింది. మరోవైపు రియల్ ఎస్టేట్ బాగా లేకపోవడం వల్ల నేను డబ్బులు అడగాల్సి వచ్చింది. నా తల్లి దగ్గర డబ్బులు ఉన్న తర్వాత కూడా నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నా పరిస్థితి బాగాలేదు, నా మానసిక పరిస్థితి బాగాలేదు. అదే కాకుండా నాకు ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎన్నిసార్లు నా తల్లిని అడిగినప్పటికీ తను నిరాకరించడం, దానివల్ల ఇంటి దగ్గర పెద్ద గొడవ కావడము, అది కాస్త వాళ్ళ మరదలు వీడియో తీసి వేరే పొలిటీషియన్స్కి ఆ వీడియోని ఇవ్వడము, వేరే పార్టీస్ కూడా దాన్ని వైరల్ చేయడం, మొత్తం అంతా కూడా నా పరువు పోయిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం. అతను ఆ సెల్ఫీ వీడియోలో తీవ్రమైన మనస్తాపంకి గురై మరి అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబం మాత్రం మాకు న్యాయం జరగాలి, సొంత తల్లి వల్లనే అతను చనిపోయాడంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ విజయ్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.